హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో వివో వర్జిన్ ఓఎస్కి సంబంధించిన లైవ్ వాల్పేపర్ మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే వీడియో అయితే చూద్దాం. దానికోసం మనకి ఈ 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే జిప్ ఫైల్, ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ యాపిక్ ఫైలు, ఇది మన ఆండ్రాయిడ్ వాల్పేపర్ ఎగ్జ్యూమర్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఆండ్రాయిడ్ లైవ్ వాల్పేపర్స్ ఇవి. ఇది జిప్ ఫైల్ కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనకి మన MIUI ఉంది కదా, MIUIకి సంబంధించిన ఫైల్ మేనేజర్లో అయితే కనుక క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టేసేయచ్చు. అలా కాకుండా వేరే ఓఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫైల్ మేనేజర్లో ఇక్కడ ZARCH కదా, ఇక్కడ జడార్చర్ అని చూసారా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఉంది కదా, వచ్చింది కదా, ఇది యాప్ అండి. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీనైతే ఓపెన్ చేసేద్దాం. మన ఫైల్ డౌన్లోడ్స్లో ఉంది కదా, డౌన్లోడ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇదైతే జిప్ ఫైల్. ఇప్పుడు దీన్ని ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ ఉంది సార్, ఇక్కడ దీని మీద అయితే ట్యాప్ చేయండి. అయింది కదా, ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దీన్ని అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఉంది చూసారా, ఇవైతే లైవ్ వాల్పేపర్ ఫైల్స్ అండి ఇవి. దీన్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చాక ఇన్స్టాల్. సెకండ్ ఫైల్ ఉంది కదా, సెకండ్ ఫైల్ కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. నెక్స్ట్ థర్డ్ ఫైల్ కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. ఇన్స్టాల్. మూడు ఫైల్స్ ఇన్స్టాల్ చేసాం కదా, వచ్చాక ఇక్కడ ఉంది చూసారా, ఆండ్రాయిడ్ యాప్ వాల్పేపర్స్ అని, దీని మీద ట్యాప్ చేసి దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఫైల్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది కదా, ఇదిగోండి వాల్పేపర్ ఫైల్ ఇక్కడైతే ఓపెన్ అయింది. దీన్ని ఓపెన్ చేసేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే లైవ్ వాల్పేపర్ అని చూసారు ఇక్కడ ఆప్షను, దీని మీద ఓపెన్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసిన 3 ఫైల్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ, అవి అయితే ఓపెన్ చేయండి. ఒరిజినల్ ఓఎస్కి సంబంధించిన 3 ఫైల్స్ ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. సో దానిలో ఒక్కొక్కటి అప్లై చేసి చూద్దాం. ఏదైతే అప్లై చేద్దాం. హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్. చాలా బాగుంది కదా చూడటానికి. మనకి లాక్ స్క్రీన్లో అయితే అప్లై అవ్వలేదు. లాక్ స్క్రీన్లో అప్లై చేయడానికి ఏం లేదండి, చిన్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే మనకి చిన్న వీడియో అయితే రికార్డ్ చేద్దాం. టోటల్ అడిగా ఏడి చేసి ఒక రికార్డ్ చేద్దాం వీడియో అయితే. ఇక్కడ చూసారా, ఓపెన్ చేశాక ఇక్కడ సెట్ వీడియో వాల్పేపర్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసేసి ఇక్కడైతే అప్లై కొట్టేసి బోత్ సెలెక్ట్ చేసేయండి. అయ్యాక ఇక్కడ మనకి అప్లై అయింది చూసారా, అట్లాగే ఇక్కడ కూడా అప్లై అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాల్పేపర్స్ ఉంది కదా ఇన్స్టాల్ చేసింది, దానిలోకి వెళ్ళి లైవ్ వాల్పేపర్స్ ఉంది కదా, ఓపెన్ చేసి సెట్ వాల్పేపర్ అయితే అప్లై అయింది చూసారా. ఇక్కడ కూడా ఓపెన్ అయిపోయింది మనకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ యానిమేషన్ అయితే ఓపెన్ అయ్యి చూపించట్లేదు, జస్ట్ అప్లై అయితే అయింది. కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే మాత్రం మనకి యానిమేషన్ చూపిస్తుంది చూసారా. వావ్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనకి తీసేద్దాం. వావ్, చాలా బాగుంది కదండి. బాగుంది కదా. ఇంకొకటి కూడా చూద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది. సెట్
వావ్ వావ్ బాగుంది కదండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, వివో ఒరిజిన్ ఓఎస్కి సంబంధించిన లైవ్ వాల్పేపర్స్ ఇన్స్టాలేషన్ అనేది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.